హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. హైకోర్టు నోటిఫికేషన్ విడుదలైంది. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆన్లైన్ మాక్ టెస్ట్ షెడ్యూల్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మనకేంటంటే 50 టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నామా. ఇందులో 45 చాప్టర్ వైజ్ టెస్టులు, అలాగే 5 గ్రాండ్ టెస్టులు మీకు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా మనకి తెలుగు అలాగే ఇంగ్లీష్ మీడియం రెండు బైలింగుల్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే అంశాలు ఇప్పుడు మనం చూద్దాం. సో మొత్తం మనకి 45 చాప్టర్ వైజ్ టెస్టులు ఉన్నాయి. ప్రతి చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా మనకి 50 క్వశ్చన్స్తో మీకు పొందుపరచడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా మీకు కింద సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా. వీడియో కాదు, జస్ట్ టెక్స్ట్ రూపంలో మాత్రమే ఉంటుందనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో తర్వాత మనకి చివరిలో 5 గ్రాండ్ టెస్టులు, మీకు ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్తో 5 గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు పొందుపరచడం జరుగుతుంది. ప్రతి టెస్ట్ కూడా మనకి 80 క్వశ్చన్స్తో 80 మార్కుల పేపర్ మీకు పొందుపరచడం జరుగుతుందనే అంశాన్ని గమనించాలి. మరి దీనికి సంబంధించి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద సో 299 రూపాయలు మాత్రమే ఫీజు పెట్టడం జరిగింది. సో 100 మంది కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫీజుని 499 రూపాయలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్స్ రాయాలనుకుంటారో ఖచ్చితంగా ఈ కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. మరి కోర్స్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా డిజైన్ చేసామనే అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో చూడండమ్మా. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి మనకి మొత్తం 10 కేటగిరీస్ కింద పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మరి వీటిలో 3 పోస్టులకి సెపరేట్ సిలబస్ ఉంది, అలాగే రిమైనింగ్ 7 పోస్టులకి వేరే సిలబస్ ఉంది. సో ఇద్దరికి కూడా వేరువేరుగా మనం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎగ్జామ్ రాసినా సరే ప్రతి ఒక్కరికి కూడా 50 టెస్టుల చొప్పునే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇద్దరికి కూడా 50 టెస్టులు ఉంటుంది. సో ఇద్దరికి కూడా సేమ్ ఫీజు ఉంటుంది. అయితే ఇక్కడ చూడమ్మా, ఎవరికి వేరే వేరు ఉంటుందంటే ఆఫీస్ సబార్డినేట్, అలాగే ప్రాసెసర్ సర్వర్, అలాగే డ్రైవర్ లైట్ వెహికల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్కి వాళ్ళందరికీ కూడా ఈ ముగ్గురికి కూడా ఎలా ఉంటుంది అంటే కేవలం మీరు ఇక్కడ తీసుకుంటే జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 10 మార్క్స్ పేపర్ ఉంటుందమ్మా. అలాగే రీజనింగ్ 30 మార్క్స్ పేపర్ ఉంటుంది. అలాగే మనం దీంతో పోసుకుంటే జీకే జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది 40 మార్కులు ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ అన్నమాట. సో దీనికి తగ్గట్టుగానే మనం ఇక్కడ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. సో అలాగే జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, కాపీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, టైపిస్ట్ ప్రిపేర్ అయినా, స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3 ప్రిపేర్ అయినా, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినా, ఎగ్జామినర్ ప్రిపేర్ అయినా, రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఇక్కడ సిలబస్ చేంజ్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ కేవలం రీజనింగ్ లేకుండా జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 40 మార్కులు, అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 40 మార్కులు చొప్పున పేపర్ ఉండడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఎవరైతే మన దగ్గర ఎగ్జామ్స్ పర్చేజ్ చేస్తారో కోర్సు జాగ్రత్తగా చూసి పర్చేజ్ అయితే చేయండి, ఓకేనా? ఎందుకోసం అంటే ఇద్దరికి కూడా సెపరేట్గా ఎగ్జామ్ జరుగుతుంది, బైలింగుల్లో ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి దయచేసి అభ్యర్థులు ఈ హెడ్డింగ్ చూసుకొని కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. మరి కోర్సుకు సంబంధించి మరి ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మనం చూద్దామా. సో ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అని మనం చూసుకుంటే చూడండి. ఫస్ట్ మీకు ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వరు, డ్రైవర్కు సంబంధించిన సిలబస్ ఇక్కడ చూపిస్తున్నానమ్మా. సో మనకి టెస్ట్ 1 వచ్చేసి ఫస్ట్ చూడమ్మా. టెస్ట్ 1, ఈ టెస్ట్ 1లో ఈ పైన మీకు ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి, అలాగే కింద మీకు తెలుగు మీడియంకి సంబంధించి సేమ్ సిలబస్ ఉంటుంది. పైన ఇంగ్లీష్లో, అలాగే కింద మీకు తెలుగులో కనిపిస్తుంది. చూద్దాం. సో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ జీకేలో మనకి ఇవ్వడం జరిగిందమ్మా. సాధారణంగా చాలా మంది స్టూడెంట్స్కి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఏం చదవాలో తెలియదు. అందుకోసం మనం మీ అందరి కోసం ఏ రోజు ఎంతవరకు చదవాలి అనే అంశానికి సంబంధించి నీట్గా మనం ప్రతిదీ కూడా మీకు ఏ చాప్టర్లో ఏ అంశాలు ఉంటాయని చెప్తూ ప్రతిదీ కూడా మైక్రో సిలబస్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, ఇందులో కనుక మనం తీసుకుంటే విజువల్ ఆర్ట్స్ అనేది ఒకటి ఉంటుందమ్మా. దానిలో పెయింటింగ్కి సంబంధించి, స్కల్ప్చర్కి సంబంధించి, హ్యాండ్ క్రాఫ్ట్కి సంబంధించి మనకు సిలబస్ ఉండడం జరుగుతుంది. సో అది మనం డే 1 టెస్ట్ కింద పెట్టాం. మరి దీనికి సంబంధించి కోడింగ్ అండ్ డీకోడింగ్ రీజనింగ్లో ఒక పార్ట్, అలాగే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంగ్లీష్లో ఒక పార్ట్ కింద విడదీస్తాం. సో ఇలా 3 అంశాలు కవర్ అయ్యే విధంగా సిలబస్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో దాన్నే మళ్ళీ మనం తెలుగులోకి ఇచ్చాం చూడమ్మా. భారతీయ కళా సంస్కృతి విజువల్ ఆర్ట్స్కు సంబంధించి
పెయింటింగ్, శిల్పము, హస్తకళలకు సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అజంతా గుహలకు సంబంధించి కావచ్చు, బాబ్కు సంబంధించి కావచ్చు, కుడ్డి చిత్రాలకు సంబంధించి కావచ్చు, మొఘల్ రాజపుత్రులకు కావచ్చు, పహారీకి సంబంధించి కావచ్చు, ఇలా మనకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పాయింట్ దేని మీద మీకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందో అన్ని అంశాలు కూడా ఇక్కడ మనం క్రోడీకరించడం జరిగింది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ఆయా సంబంధిత సిలబస్కు సంబంధించి ఉన్నటువంటి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా చదువుకొని ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా? ఇది డే 1కు సంబంధించినటువంటి సిలబస్. ఇది May 12 ఉంటుందమ్మా. ఈ ఎగ్జామ్ పూర్తిగా ఉచితంగా ఉంటుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో మన గ్రూప్స్ అడ్డా అకాడమీ యాప్ ఏదైతే ఉంటుందో అది ప్లే స్టోర్లో లభ్యమవుతుంది, అలాగే యాపిల్ స్టోర్లో లభ్యమవుతుంది. దయచేసి ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ ఎగ్జామ్ ఫ్రీగా రాయొచ్చు. ఓకేనా? ఇక టెస్ట్ 2 విషయానికి వస్తే ఇది May 13 ఉంటుంది. ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా సెలవు లేదమ్మా. సెలవు లేకుండా మనం ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. సో చూడమ్మా, డే 2 మళ్ళీ ఇందులో ఏం చేసామంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కు సంబంధించి మనం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకే రోజు మీరు సిలబస్ కంప్లీట్ చేయలేరు. మీ యొక్క సౌలభ్యం కోసం మనం చిన్న ముక్కలుగా చేసుకుంటూ మొత్తం ఓవరాల్గా 50 ఎగ్జామ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో ఇందులో ఆర్కిటెక్చర్కు సంబంధించి ఏన్షియంట్ టైంలో ఏ విధంగా ఉంది, మిడివల్ టైంలో ఏ విధంగా ఉంది, మోడర్న్ టైంలో ఏ విధంగా ఉంది అనే అంశాలకు సంబంధించి మనం సిలబస్ని డివైడ్ చేసాం. మరి అలాగే దీంతో పాటు తెలుగు మీడియం కూడా మీకు డీటెయిల్గా ఇచ్చాం. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక కాలంలో ఏ విధంగా వాస్తు శిల్పం ఉంది అనే అంశాలకు సంబంధించి మనం సిలబస్ని నీట్గా మీకు ఇవ్వడం జరిగిందమ్మా. సో దీంతో పాటు మీరు రీజనింగ్లో అయితే కోడింగ్ అండ్ డీకోడింగ్, అలాగే ఇంగ్లీష్లో అయితే 1 word సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో దాన్నే చదువుతారు. మీరు ఇక్కడ గమనించవచ్చు, డే 1 అంటే టెస్ట్ 1లో ఏదైతే సిలబస్ ఉందో రీజనింగ్కి, అర్థమెటిక్కి, టెస్ట్ 2లో కూడా అదే సిలబస్ ఉంది. ఎందుకంటే మీకు 40 మార్కుల పేపరు మొత్తం అక్కడ ఇంగ్లీషు అలాగే రీజనింగ్ రెండు కలిపి 40 మార్కుల పేపర్ కాబట్టి ఒకే రోజు మీరు అంత పెద్ద టాపిక్ చదవలేరు. అందులో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో అన్నింటినీ మీరు ప్రిపేర్ అయినప్పుడు అప్పుడే మీరు ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్కి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి 2 రోజులు మీకు వాటిని ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా? ఇది టెస్ట్ 1, టెస్ట్ 2కు సంబంధించిన అంశం. ఓకే, మరి దీని తర్వాత మనం తీసుకుంటే టెస్ట్ 3కి సంబంధించి చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మనం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఇచ్చాం. ఇందులో రీజనల్ అండ్ ఫిలాసఫీకి సంబంధించి అలాగే లిటరేచర్ అండ్ లాంగ్వేజెస్ సంబంధించి మనం ఇవ్వడం జరిగింది. అంటే భారతీయ కళా సంస్కృతి, అందులో మతం మరియు తత్వశాస్త్రం అంటే ఏంటి, సాహిత్యం మరియు భాషలకు సంబంధించి మనం ఇచ్చాం. సో మళ్ళీ ఇందులో మనం తీసుకుంటే సిలోజిమ్స్ అండ్ స్టేట్మెంట్స్ అనేది రీజనింగ్ టాపిక్లో, అలాగే ఇంగ్లీష్లో సినోనిమ్స్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా? అలాగే టెస్ట్ 4 విషయానికి వస్తే ఇక్కడ మళ్ళీ మనం చూడొచ్చు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కు సంబంధించి, మళ్ళీ సాంస్కృతిక సంస్థలు, వారసత్వానికి సంబంధించి, అలాగే కరెంట్ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో కొత్తగా GI ట్యాగులకు సంబంధించి, యునెస్కో గుర్తింపులకు సంబంధించి, అవార్డులు, పండగలు, వార్షికోత్సవాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా. ఎందుకంటే మీకు సిలబస్లో GK అండ్ కరెంట్ అఫైర్స్ అంటే పైన మీకు జనరల్ నాలెడ్జ్ ఇచ్చినప్పటికీ లాస్ట్ పాయింట్లో మీకు కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రాలు పరిశీలించిన తర్వాత మ్యాక్సిమం అన్ని ప్రశ్నలు కూడా కరెంట్ రిలేటెడ్ డేటాకి అనుబంధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ప్రతి అంశాన్ని కూడా కరెంట్ రిలేటెడ్గా అప్డేట్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా? సో ఇలా మనకి ఏంటి సార్ అంటే ఆన్లైన్లో మాక్ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మనకి 50 టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ ప్లే స్టోర్ అలాగే యాపిల్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది. ఈ పూర్తి వివరాలకు సంబంధించి PDF ఫార్మాట్లో మీకు PDF కావాలనుకుంటే ఖచ్చితంగా గ్రూప్స్ అడ్డా యాప్ని గూగుల్ ప్లే స్టోర్ అలాగే యాపిల్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. మరింత తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.